ఏదైనా ఈరోజు చెప్తున్నాం, ఒకటే చెప్తున్నాం. గతంలో 2014 నుంచి 19 దాకా జరిగింది స్కాములు అంటారు, లిక్కర్ స్కాములు అంటారు. ఇప్పుడు 2024 నుంచి జరిగేది లిక్కర్ స్కాములు అంటారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019 నుంచి 14 దాకా 5 ఏళ్లుగా కొత్తగా వచ్చిన డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వని ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే లిక్కర్ షాపులు పూర్తిగా ప్రైవేట్ పరంగా తొలగించి ప్రభుత్వం పరంగా అమ్మకాలు కొనసాగించే విధంగా లిక్కర్ షాపుల్ని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా 33% మద్యం షాపుల్ని తగ్గించి ఏదైతే 4380 నుంచి 4380 లిక్కర్ షాపుల నుంచి 2900 లిక్కర్ షాపులకి తగ్గించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేసుకుంటాను. ఏదైతే మద్యం ప్రియులకు మద్యం ధరలను షాక్ కొట్టే విధంగా ధరలు పెంచి మద్యాన్ని తాగే ప్రజల్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మద్యం విక్రయాల వేళలు ఈరోజు చూస్తున్నాం. అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ తడదాకా రాత్రి 12 కానివ్వండి, 1 గంట కానివ్వండి, 2 కానివ్వండి, లిక్కర్ షాప్ తలుపు తట్టి ఏ బ్రాండ్ అడిగినా కూడా వాటిని బ్లాక్లో అమ్ముకుంటూ 10 రూపాయలు, 20 రూపాయల నుంచి 50 రూపాయల దాకా వాటిని బ్లాక్లో అమ్మే ఘనత ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీది. అయితే గతంలో 9:30-10 కల్లా షాపులు మూసేసి మద్యం దొరకకుండా కఠిన చర్యలు తీసుకునే జీవోని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అలాగే ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసుల్ని పెట్టి మద్యాన్ని తక్కువగా అమ్మకాలు జరిగేటట్టు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ది. ప్రతి ఒక్క బాటిల్ మీద QR కోడ్ పెట్టి అమ్మకాల్ని పారదర్శకంగా అంతా ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ని లిక్కర్ల గురించి మనం ఇంత పారదర్శకంగా జరిగితే ఈరోజు కళ్ళబుల్లి మాటలు చెప్పి వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక పేజ్ పక్కకు తిప్పి దాంట్లో కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారి పేరు రాయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆయన మీద అక్రమ కేసు బనాయించి లిక్కర్ స్కామ్ చేశాడు, లిక్కర్ రవాణా చేశాడు, స్కామ్ చేశాడు అని చెప్పి ఒక దొంగ కేసుని ఆయన మీద అభియోగం మోపి ఆయన ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపించినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరం చూస్తున్నాం.